మొదటి ప్రశ్న అన్న, ఒక 10 ఏళ్ల పాప లేపోతే బాబో రక్షణ గురించి అడిగి, రైట్? రక్షణ గురించి అడిగి, ఈ యొక్క ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి? తర్వాత వాళ్ళని మనం ఎలా గైడ్ చేయొచ్చు? ఎలా దేవుల్లో వారు ఉన్నారు అని మనము హౌ కెన్ వి మేక్ ష్యూర్? ఆహ్, ఎలా వాళ్ళ డిసిజన్ మీద నుంచునేటట్లు ఎలా మనము సహాయం చేయగలగాలి? ఈ వాళ్ళు తీసుకున్న నిర్ణయము లైట్ కాదు. చాలా ఇంపార్టెంట్ డిసిజన్ అని ఎలా వాళ్ళకి కన్వే చేయగలగాలి? హౌ టు ఇన్ ఎ వే దట్ హౌ టు లీడ్ దెమ్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ రిపెంటెన్స్ టు ఇన్ దేర్ స్పిరిచువల్ గ్రోత్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ అన్న? ఓకే. చూడమ్మా, ఐ థింక్ 10 ఏళ్ల బాబు తను కొంచెం ఆలోచన చేయగలుగుతాడు. ఖచ్చితంగా ఆ విషయాలను గ్రహించుకోగలుగుతాడు. కాబట్టి ఆ వ్యక్తి నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను కూడా తప్పులు చేశాను చిన్న చిన్నవి, ప్రభువా క్షమించు, నా హృదయంలోకి రా అని తాను ప్రార్థన చేసి ఆ వయసుకు తగ్గట్టు ఆ విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా వి షుడ్ ఆనర్ దట్ డెసిషన్. కొన్నిసార్లు 5 సంవత్సరాల్లో కూడా చేయొచ్చు కొద్దిమంది. ఎందుకంటే ఒక వ్యక్తి తిరిగి ఎలా జన్మిస్తాడు అన్న సంగతి మనం కరెక్ట్గా అది చేయలేం. ఎందుకంటే యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి తిరిగి జన్మించాలి అన్నటువంటి సందర్భాన్ని నీకొదెంతో మాట్లాడుతున్నప్పుడు, గాలి ఏ చోట నుంచి మొదలయ్యి ఎటు వీస్తుందో మనకు తెలియదు, అలాగే తిరిగి జన్మించేవాడు కూడా ఉంటాడు అని అంటారు. సో వీ షుడ్ ఆనర్ దేర్ కమిట్మెంట్. ఎలా గైడ్ చేయాలి అంటే అతనికి గుర్తు చేస్తూ ఉండాలి అమ్మాయికి, నాన్న నువ్వు ఒకరోజు డెసిషన్ చేస్తావు, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కాబట్టి స్క్రిప్చరల్గా నువ్వు జీవించాలి కదా నీ స్కూల్లో, నీ ఫ్రెండ్స్తో, తర్వాత నీ మాట తీరు, తల్లిదండ్రులను గౌరవించేది, ఇవన్నీ కూడా ఇట్ షుడ్ బి బిబ్లికల్ అని వీ షుడ్ ప్రేమపూర్వకంగా కనికరంతో ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ ఆ ఏజ్లో కొంత స్ట్రిక్ట్గా ఉండాలి, బికాస్ దే ఆర్ చిల్డ్రన్. ఇలా చేస్తూ మనం అలా నరిష్ చేస్తూ ఉంటుండగా ఐ బిలీవ్ ఇలాగా ఎదిగిన వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత, మేబీ దే ఆర్ ఇన్ దేర్ టీన్స్, అలా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ గురించి అవగాహన పెరుగుతుంది. హౌ సిన్ఫుల్ దే ఆర్ అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేస్తారు. ట్రూ రిపెంటెన్స్తో, ట్రూ కమిట్మెంట్ చేసేది కూడా చాలా మంది యవనస్తులు మనం చూడగలుగుతాం. చిన్నప్పుడు వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచారు. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి రియాలిటీ వాళ్ళు ఎరిగిన తర్వాత అప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో ట్రూ కమిట్మెంట్తో తమ లైఫ్ని ప్రభుకి అంకితం చేసి ఇంకొక గేర్ మార్చి వాళ్ళు క్రైస్తవ్యంలో ముందుకెళ్తారు. ఐ బిలీవ్ వీ షుడ్ ఆనర్ దే డెసిషన్ అండ్ వీ షుడ్ కాన్స్టాంట్లీ ఎంకరేజ్ దెమ్ దట్ దే ఆర్ బిలీవర్స్. ఆ తర్వాత మరి బిబ్లికల్ టీచింగ్ కూడా వాళ్ళ వయసుకు తగ్గట్టు ఇస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా దే కెన్ బికమ్ ఎ గుడ్ డిసైపుల్స్. ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అప్పుడు ఆ ట్రూ కన్విక్షన్స్తో ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళు స్వతహాగా నేను ఐ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం కొంత వయసు వచ్చిన తర్వాత చెప్తారో అప్పుడు వారికి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి తప్పకుండా సంఘం ఎంకరేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. సో ద సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, truly sometimes I don't want to go to church. I feel so difficult. Heart is filled with many complaints and grumbling. Should I stop going on that day or should I obey to spiritual discipline and order? కొన్నిసార్లు నాకు అసలు చర్చ్కి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. నా యొక్క హృదయం ఎన్నో ఫిర్యాదులతో అలాగే చిరాకుతో ఉంటుంది. అటువంటి సమయాల్లో నేను ఆ రోజు చర్చ్కి వెళ్ళకుండా ఉండొచ్చా, లేకపోతే ఇక స్పిరిచువల్ అథారిటీకి లోబడి ఆ రోజు వెళ్ళాలా అనేది ప్రశ్న. అండ్ ఐ హావ్ ఎ ఫాలో-అప్ క్వశ్చన్ ఆన్ దిస్ యాజ్ వెల్. సో Okay, first of all, I have to confess that I'm not an expert to answer every question here. Okay, to the best of my knowledge and within my boundary and my experience, I can, say something, I can answer something. Okay, ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి ఐ థింక్ ఇది ఇలా అడగగానే వెంటనే 1-2 నిమిషాల్లో సమాధానం చెప్పే క్వశ్చన్ కాదన్న నా ఉద్దేశం. ఇప్పుడు ఆ పర్టికులర్ డే అంటే ఏంటి? వీక్లీ సండే మీటింగా, లేకపోతే వీక్ డేస్ మీటింగా, లేకపోతే ఏంటి? ఉదాహరణకి ఇఫ్ ఇట్ ఈస్ అ సండే మీటింగ్, ఓకే, అందరం కలుసుకుంటాం కాబట్టి
మనకి కొన్నిసార్లు మనసు బాగాలేకపోయినా అక్కడికి వెళ్తే మనసు బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. ఓకే. కొన్నిసార్లు చాలా మందికి యవనస్తులకి ఈ రోజుల్లో కంప్లైంట్ అంటే చర్చికి వెళ్ళబుద్ధి కాదు, బోరింగ్ మెసేజెస్ ఉన్నాయి, టార్చర్ చేస్తున్నారు, లేకపోతే ఇలా రకరకాల కంప్లైంట్స్ వింటూ ఉంటాం. ఓకే. వాళ్ళని ప్రేమతో ఎంకరేజ్ చేస్తూ సంఘానికి తీసుకొని రావాలి. అయితే ఈ క్వశ్చన్ ఒక బిలీవర్ అడిగినట్టు అనిపిస్తుంది కాబట్టి సండే అయితే ఎస్ మనం ఇబ్బంది ఉన్నా వెళ్ళాలి. అయితే వీక్ డేస్ ఉంటాయి. వీక్ డేస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి, ఇట్ చేంజెస్ కేస్ బై కేస్. ఇప్పుడు నేను ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వలేను. కొన్ని సంఘాల్లో అయితే సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు 5 రోజులు మీటింగ్స్ కలిగి ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. ఒక ఫ్యామిలీ, ఒక భర్త, భార్య, 2 పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి మీటింగ్ కి ఎలా అటెండ్ కాగలుగుతారు 10 గంటలు పని చేసుకుంటూ? సో అక్కడ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ కేస్ బై కేస్. ఒక జనరలైజ్డ్ గా ఇవ్వలేము. ఐ థింక్ నీకు మనసు లేకుండా ఈ కంప్లైంట్ తో అక్కడ వెళ్ళి కూర్చొని ఒక డెడ్ వర్క్ గా మిగలటం కంటే సమాధానపరుచుకొని వెళ్ళటం మంచిది. చాలాసార్లు ఈ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ద్వారా భర్తకేమో వెళ్ళాలంటుంది, ఎందుకంటే ఇతను దేవుని సన్నిధిలో కనబడాలని కాదు. వెళ్ళకపోతే ఎవరో ఏదో అంటారు, సేవకుడు పాస్టర్ ఏదో అంటాడు, మిగతా పెద్దలు ఏదో అంటారు అన్నటువంటి ఆ ఆ ఒత్తిడిలో ఆ బలవంతం మీద వెళ్తాడు, కానీ తనకి స్వతహాగా వెళ్ళాలని కాదు. అలాంటి కేసులో భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు రావటం తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ కేసుని ఐ థింక్ ఎవరైతే అడిగారో యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ పర్సన్ సో దట్ వీ కెన్ డిస్కస్ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటని మనం మాట్లాడుకోవచ్చు. ఒక జనరలైజ్ ఆన్సర్ నేనైతే నా స్థాయికి ఇవ్వలేను. ఓకే, దట్స్ గుడ్. సో ది అదర్ క్వశ్చన్ అంటే నాకు అనిపించింది, నేను కూడా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రంబ్లింగ్ కానీ లేకపోతే ఈ కంప్లైంట్స్ కానీ ఈజ్ ఇట్ ఇన్ దర్ పర్సనల్ లైఫా లేకపోతే వారి చర్చ్లోననే క్వశ్చన్ ఉండే నాకు, రైట్? సో పర్సనల్ లైఫ్లో అంటే ప్రాబ్లీ మీరు అన్నట్టు దెర్ ఈస్ అ నీడ్ దట్ వీ నీడ్ టు సెట్ రైట్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ చర్చ్కి వెళ్తే దెర్ ఆర్ గాడ్ మైట్ స్పీక్ టు అస్, రైట్? అదొకటి. సో ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే, if there is a complaint on church అనుకుందాం, if we take that as the option, తన యొక్క ప్రశ్నకు అది ఉద్దేశం అనుకుంటే, what is your thought అన్న? if there is a complaint on a church, లేకపోతే చర్చ్లో సరైన సంబంధం లేదు అంటే ఆ చర్చ్కి వెళ్ళాలా? దాని క్వశ్చన్ ఇంకో పెడితే నేను, వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ డూ ఐ నీడ్ టు చూస్ టు గో? అది నా యొక్క వాట్ ఆర్ ద క్రైటీరియాస్ అనుకోవాలి ఒక సంఘాన్ని మనం చూస్ చేసుకునేటప్పుడు? ప్రాబ్లీ యూ కెన్ దీన్ని కంబైన్. ఓకే, దట్స్ అన్ అవుట్స్టాండింగ్ అండ్ చాలా మచ్ నీడెడ్ క్వశ్చన్ అమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఒక సంఘాన్ని, మనం వెళ్ళే సంఘము మనం చూస్ చేసుకునే విషయానికి వస్తే, చాలా సార్లు మనము మన పేరెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారో మనం కూడా అక్కడికే వెళ్ళాలి, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అని అనుకుంటా ఉంటారు. కొద్దిమంది సంఘాన్ని చూస్ చేసుకునేటప్పుడు ఏది దగ్గరగా ఉందో దానికి వెళ్దాం అనుకుంటారు. సో కానీ అది వాక్యానుసారంగా ఉందా లేదా, అక్కడ నేను ఆత్మీయంగా ఎదుగుతానా లేదా, ఆరోగ్యకరమైన వాతావరణం ఉందా లేదా, ఇలాంటివి పట్టించుకోవాలి. ఓకే, కానీ అదే స్కూల్ విషయానికి వచ్చింది అనుకుందాం. ఉదాహరణకు మీ పిల్లలు, మీరు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ కావాలి. అక్కడ లేకపోతే మీ ఊర్లోనే మీరు ఉన్నారు, పిల్లలు ఎదిగారు, స్కూల్, మీరు చదివిన స్కూల్లో అడ్మిషన్ తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడు దానికంటే బెటర్ స్కూల్స్ వచ్చాయి. ఓకే, పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మీకు ఆరోగ్యం బాగాలేదు, మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళినటువంటి హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు వెళ్ళరు, ఎందుకంటే బెటర్ హాస్పిటల్స్ ఉన్నాయి, బెటర్ ట్రీట్మెంట్ ఉంది, బెటర్ ఎఫోర్డ్ చేయగలరు, కాబట్టి మంచి హాస్పిటల్కి వెళ్తారు. అంటే విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో చూపినటువంటి శ్రద్ధ ఆత్మీయ జీవితం మీద చూపించరు, కాబట్టి సంఘం ఏముంది, ఏదైనా ఒకటే కదా అన్నట్టు ఉంటారు. అక్కడ నాయకులు ఎలాగున్నా, అక్కడ పరిస్థితులు ఎలాగున్నా, అక్కడ వాక్యానికి స్థానం ఎంత ఉందా లేదా, ఇవన్నీ పట్టించుకోకుండా మనం వెళ్తున్నాం, అక్కడికే వెళ్ళాలి, ఇక మారకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఒక సంఘం నేను వెళ్ళాలంటే దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఏమి ఉండాలి, క్రైటీరియా ఏంటి? నెంబర్ 1, ఇట్ షుడ్ బి బిబ్లికల్ బేస్డ్ చర్చ్ అయి ఉండాలి. వాక్యానికి అంతిమ అధికారం ఇచ్చేటువంటి సంఘము, అక్కడ జరిగే ప్రతిదీ కూడా దాదాపుగా వాక్యానుసారంగా జరిగేవి ఉండాలి.
అంటే ఉదాహరణకు న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ ఒక సంఘం గురించి ఏం చెప్పిందో అలాంటి వాతావరణం ఉండాలి, వాక్యానికి ప్రాధాన్యత ఉండాలి. ఆ తర్వాత ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులు అవనివ్వండి, పాస్టర్లు అవనివ్వండి, లేకపోతే ఎల్డర్ బ్రదర్స్ అవనివ్వండి, డీకన్స్ అవనివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కమిటీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా జీసస్ క్రైస్ట్ అనే హెడ్ కింద పనిచేయాలి. అంటే ఆయన ఆధిపత్యం కింద, ఆయన కనుసన్నల్లో వీళ్ళందరూ పనిచేస్తూ సంఘాన్ని నడిపించేటువంటి నాయకత్వం బృందం ఉన్నప్పుడు అలాంటిది ఆరోగ్యకరమైనటువంటి సంఘం. ఓకే, ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి నాయకులని కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద లీడర్ ఇస్ కార్నల్, చర్చ్ బికమ్ కార్నల్. ఇఫ్ ద లీడర్ ఇస్ సిన్ఫుల్, లేకపోతే వరల్డ్లీ, మెల్లిగా సంఘం కూడా ఆ రీతిగా మార్పు చెందుతుంది. ఒక సేయింగ్ ఉంది, సంఘము నాయకుడి నుంచి ఎదగలేదు అని. అందుకే మీరు వెళ్ళే సంఘాల్లో నాయకత్వం ఎలా ఉంది, హౌ ద లీడర్స్ ఆర్. బైబిల్ చెప్పిన కొన్ని లక్షణాలు ఉన్నాయే, దానికి దగ్గరలో అయినా ఉన్నారా లేదా? ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్నటువంటి ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే లీడర్షిప్. ఈరోజు యేసు ప్రభు వచ్చి సంఘాన్ని కనుక చక్కదిద్దే కార్యక్రమం మొదలు పెడితే హీల్ స్టార్ట్ విత్ ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్. అక్కడ ఉన్న సేవకులు అవనివ్వండి, పాస్టర్స్ అవనివ్వండి, నాయకులు అవనివ్వండి. కాబట్టి నాయకత్వం ఎలా ఉంది అది చూసుకోవాలి. ఆ తర్వాత సంఘంలో ప్రేమ ఉందా? మంచి డాక్టరీన్స్ ఉండొచ్చు, కానీ సంఘంలో ప్రేమ లేకపోతే సంఘం ఎదగలేదు. ఒకళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు ఉండాలి. అందుకే కొరింథీ 13వ అధ్యాయంలో అంటాడు, నేను ఎలాగున్న ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, నేను ప్రవచనాలన్నీ చేసిన, అన్ని చెప్పిన, ప్రేమ లేకపోతే వ్యర్థం. సంఘంలో ప్రేమ ఉండాలి. ఈరోజు నా ప్రశ్న మీకు, మీరు వెళ్ళే సంఘం వాక్యానుసారంగా ఉందా? మీరు వెళ్ళే సంఘంలో క్రీస్తే యజమానుడిగా ఉన్నాడా, లేకపోతే వన్ మ్యాన్ షో జరుగుతుంది? మీరు వెళ్ళే సంఘంలో ప్రేమ ఉందా? మీరు వెళ్ళే సంఘంలో వాక్యానికి అతీతమైన పీట వేశారా? మీరు వెళ్ళే సంఘంలో ఐక్యత ఉందా? మీరు వెళ్ళే సంఘంలో సమానత్వం ఉందా? ఇలాంటివి క్రైటీరియా పెట్టుకొని మరి వాటికి దగ్గరగా ఏదుందో ఆ సంఘాన్ని చూస్ చేసుకోవటం ఆరోగ్యకరం. మన పిల్లలు అలాంటి సంఘంలో పెరగటం మన బిడ్డలకు ఆరోగ్యకరం. సో ఇలాంటివి కొన్ని మీకు చెప్పాను. మీరు దీని గురించి ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఎ గుడ్ వన్ అన్న. అండ్ ది అదర్ క్వశ్చన్ ఏంటంటే, ఒక విశ్వాసి అనాలి, డైరెక్ట్ అనొచ్చు. బికాస్ ఒకసారి రక్షించబడిన తర్వాత పాపం చేస్తే తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు క్షమిస్తాడా లేదా? వారి యొక్క జీవితం ఏంటి? ఇది ప్రశ్న. సో ఓకే, ఒక విశ్వాస అయిన తర్వాత పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? డెఫినెట్ గా క్షమిస్తాడు. విశ్వాసి అయిన తర్వాత పాపం చేయని ఒక్క విశ్వాసిని చూపించండి, ఎవరు చూపించలేరు. సాక్షాత్తు అపోస్తలులు ఇద్దరు ఈ మాట పలికారు. యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను ఇలా అంటున్నాడు. అపోస్తలుడు యోహాను 95 సంవత్సరాలు సుమారుగా, 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొనని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము అని మనల్ని సంబోధించుకుంటూ చెప్తున్నాం. ఆ తర్వాత యాకోబు కూడా ఇలా అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, జేమ్స్ చాప్టర్ 3 verse 2. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, 1వ వచనం, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమందరం అని కలుపుకుంటున్నాడు. సో ఈ 2 వచనాలను బట్టి మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మనం విశ్వాసి అయిన తర్వాత పాపం యొక్క రియాలిటీని అప్పుడు ఫేస్ చేస్తాం. పాపముతో పోరాటం అనేది అప్పుడు వెలుగులోకి వస్తుంది. అప్పుడు అసలైన సంఘర్షణ, యుద్ధం అనేది ఆరంభమవుతుంది. అలాగే ఒక్కొక్క పాపాన్ని జయించుకుంటూ వెళ్తాం. ఇట్స్ అ లైఫ్ టైం. యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి రూపాంతరం చెందే క్రమంలో అనేక పాపాలని మనం జయించుకుంటూ వెళ్తాం. సో కాబట్టి ఇలా అనేక సార్లు తొట్టుపాడుతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, పడిపోయినప్పుడు దేవుడు క్షమిస్తాడా? డెఫినెట్ గా క్షమిస్తాడు. ఖచ్చితంగా తిరిగి కడతాడు. అయితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొద్దిమంది క్రైస్తవులు ఏంటంటే, ఇక పడటం లెగటం
పడిపోవటం, ఒప్పుకోవటం, పడిపోవటం, అదే పాపంలో కొన్ని సంవత్సరాల తరబడి పడిపోవటం, ప్రభువా క్షమించండి. సో లెట్స్ నాట్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మనం పదే పదే పాపం చేయటానికి కాదు, కానీ దేవుని కృప పాపం నుంచి జయించబడటానికి మనకి శక్తినిస్తుంది. సో ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు, తిరిగి కడతాడు. అంతేకాదు, మన దేవుడు పాపాన్ని క్షమించేవాడే కాదు, పాపాల నుంచి రక్షించేవాడు. ప్లీజ్ నోట్ దిస్. మత్తయి సువార్త 1:21 ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ప్రియులారా, మనం కేవలము పాపాల నుంచి క్షమాపణ మాత్రమే అనుభవిస్తుంటే మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేయాలంటే మనం పాపాల నుంచి రక్షించబడాలి. ప్రభువా, ఇదిగో ఈ కోపం, ప్రభువా ఇదిగో ఈ స్వార్థం, ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ క్షమించలేకపోవటం, ఇదిగో ఈ మోహపు చూపు, ఇదిగో ఈ గొడవలు పెట్టే తత్వం, ఇదిగో చాడీలు, ఇదిగో బ్యాక్ బైటింగ్, ఇవన్నీ నన్ను ఓడిచ్చేస్తున్నాయి. వాటిని నేను ఏలాల్సింది బదులు అనేక పాపాలు నన్ను ఏలుతున్నాయి. ప్రభువా, దయచేసి వాటి మీద నాకు విజయం ప్రసాదించండి అని ఒక విశ్వాసి ప్రార్థించాలి. ప్రభు శక్తితో ప్రతి పాపాన్ని మనం జయించగలం. యా, థ్యాంక్ యూ. సో మీరు చెప్పిన దాంట్లో ఒక మాట అన్నారు, కంటిన్యూస్గా ఒక సిన్లో ఉండటం అనే దాన్ని. సో దట్ రిమైండ్స్ మీ ఆఫ్ వన్ థింగ్. కొన్ని రోజుల క్రితము ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఎ బ్రదర్. ఈ ఛానల్ చూసి హీ వాంట్స్ టు టాక్ టు అస్, వేరే ఒక బ్రదర్తో. తనకున్న నీడ్ ఏంటి అంటే, హీస్ బీన్ ఇన్ టు అ సిన్, ఒక పాపంలో తను ఉంది, బట్ హీ వాంట్స్ టు రియలీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తనకు ఆ పాపం నుంచి బయటకు రావాలని ఎంతో ఆశ ఉంది. కానీ చెప్తా ఉన్నాడు, అన్న ఐ ట్రై అ లాట్ బట్ మళ్ళీ ఐ కీప్ ఫాలోయింగ్ ఇన్ టు ఇట్. నాకు అనేక సార్లు ప్రశ్న వస్తుంటుంది అన్న, అసలు నాకు నిరీక్షణ ఉందా, దేవుడు నన్ను క్షమిస్తాడా, చేసిన పాపాన్ని మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాను, మళ్ళీ పడిపోతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ పడిపోతున్నాను, కానీ నాకు డిజైర్ ఉంది, ఎట్లా అన్నా అని అడుగుతా ఉన్నాడు. I was able to encourage him, but I would say, I think I was able to, but I would also request you to please share your thought and also give more practical ways. How can తనే కాదు, మనము we might be in a different aspect to it. So can you add in a general way లో? ఇప్పుడు తను పర్టికులర్ గా ఏ పాపం బట్టి శోధించబడుతున్నాడో, పడిపోతున్నాడో చూడాలి. ఒక యవనస్తుడైతే చాలా మంది ఈ రోజుల్లో పోర్నోగ్రఫీ, సెక్షువల్ టెంప్టేషన్స్, ఇవి ప్రధానంగా వారిని వెంటాడుతున్నటువంటి సమస్యలు. కొన్నిసార్లు వాటిలోంచి ఎలా బయటపడాలో తెలియదు. చాలా మంది యవనస్తులకి నేను ఈ పాపం చేత పోరాడుతున్నాను, లేకపోతే శోధించబడుతున్నాను, ఈ పాపంలో ఇండల్జ్ అయిపోయాను అని ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. బికాజ్ ఎందుకంటే మెనీ యంగ్ పీపుల్ డు నాట్ హ్యావ్ రియల్లీ గాడ్లీ మెంటర్స్. నేను కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని పాపాల్లో చిక్కుపడి ఆ పాపంలో ఉండలేక, అందులోంచి ఎలా బయటపడలేక సతమతం అయిపోయాడు. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఎవరితోన్నా చెప్తే నన్ను నీచంగా చూస్తారేమో, నా మీదే ప్రసంగాలు చేస్తారేమో అన్నటువంటి భయం ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానీ, పెద్దలు, సేవకులు, ఇక వాళ్ళకి ఈ శోధన అంటే ఏంటో తెలియనట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అసలు ఇది వాళ్ళు ఎప్పుడు శోధించబడినట్టు వాళ్ళు ఎప్పుడు మాటల్లో కానీ అలా చెప్పకపోవటం వల్ల, వాళ్ళ లైఫ్ షేర్ చేయకపోవటం వల్ల, వాళ్ళ స్ట్రగుల్ షేర్ చేయకపోవటం వల్ల నేను అనుకునేవాడిని, నేనొక్కడే ఇలా ఇబ్బంది పడుతున్నానని, మరి నేను ఎవరితో చెప్పుకోలేని, నా పరువు పోతుంది అన్నట్టు స్ట్రగుల్ అయ్యేవాడిని. అయితే దేవునికి స్తోత్రం ఏంటంటే, వీ కెన్ షేర్ విత్ జీసస్ క్రైస్ట్. హీబ్రూస్ చాప్టర్ 4 ఉంటుంది, ఆయన మనవలే సమస్త విషయాల్లో శోధించబడినను పాపము చేయలేదు. కాబట్టి శోధించబడే వారికి ఆయన సహాయం చేస్తాడు. మనం జీసస్ దగ్గర అన్ని ఓపెన్ చేయొచ్చు. మన ఇన్ డీటెయిల్ మన స్ట్రగుల్ ఏంటో షేర్ చేయొచ్చు. హీ విల్ అండర్స్టాండ్, హీ విల్ ఓపెన్ అప్, హీ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అయితే కొన్ని పాపాలకి ఒక మంచి మెంటర్ అవసరం, కలిసి ప్రార్థన చేసేది అవసరం. అంటే ఒకడు జయించలేనప్పుడు ఇతరుల సహాయం తీసుకొని కలిసి ప్రార్థించడం వల్ల జయించగలుగుతాం. సో ఐ థింక్ కొంతవరకు ఇది చెప్పగలిగాను. ఇది కొంచెం పర్సనల్ గా మాట్లాడాల్సినటువంటి విషయం. I think I'll also ask him to contact you, Anna. For sure. నీలాంటి బాధితుడు ఒక అతను ఉన్నాడు అని చెప్పి నా నంబర్. So next my question ఏంటన్నా, what are the next steps after baptism? తీసుకున్న తర్వాత
నెక్స్ట్ స్టెప్ చేయండి. ఓకే, ఒక వ్యక్తి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా జరిగేవి కొన్ని ఉంటాయి. ఓకే, అతను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా నీటిలోంచి బయటకు వచ్చి వెంటనే ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో చదువుతాం. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. దిస్ ఇస్ నెంబర్ 1. మీరు పేతురు కూడా అదే మాట అంటాడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో, మీరు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుతారు. సో అది మనము పరిశుద్ధాత్మ ప్రేరణతోనే పాపాలు ఒప్పించబడతాము. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉంటాము. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఐ థింక్ 18వ వచనం, ఇట్ ఇస్ క్లియర్. దాని తర్వాత ఆ విశ్వాసి వాక్యాన్ని ప్రేమించి వాక్యంతో సమయం గడపాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వాక్యాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఆ తర్వాత దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంటే ప్రతిదీ ప్రభువుతో షేర్ చేయటం, ఆయనతో ప్రైవేట్ టైం గడపటం అనేది కూడా చాలా క్రూషియల్. సో దీనికి మనం క్వైట్ టైం అని అంటాం. అంటే ఒక మౌన ధ్యాన సమయం దేవునితో, అది మీకు చాలా ప్రశాంతంగా ఉండే సమయం ఏదో ఆ సమయాన్ని ప్రభుకి కేటాయించి ఆయనతో వ్యక్తిగతంగా ఉండటం. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనది ఒక మంచి సహవాసంలో ఉండటం. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ కుటుంబంలో ఎలా ఎదుగుతుందో అలాగే ఒక క్రైస్తవురాలు ఒక మంచి సంఘంలో ఉంటే ఆరోగ్యకరంగా మంచి బోధలో ప్రేమలో ఎదుగుతాడు. ఆ తర్వాత ఒక మంచి స్పిరిచువల్ మెంటర్ ఆర్ గైడ్, కౌన్సిలర్ ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో ఎవరిని పడితే వాళ్ళని ఈ రోజుల్లో నమ్మలేము. ఎందుకంటే నేను చెప్పినట్లు సమ్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ టోటలీ రిలీజియస్ అండ్ కార్నల్, అన్ఫార్చునేట్లీ. సో ఒక మంచి యేసు ప్రభు మనసున్నటువంటి వ్యక్తిని, ఒక బ్రదరు, ఒక అక్కో, అలాంటి వ్యక్తిని మెంటర్గా పెట్టుకొని మన స్ట్రగుల్ షేర్ చేస్తూ సలహాలు తీసుకుంటూ ప్రార్థన కలిసి చేస్తూ ఎదగటం కూడా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, ఎవరైతే బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చారో మనం అందరం కూడా మనలో జరిగిన కార్యం ఇతరులకి చెప్పటానికి ప్రయత్నం చేయాలి. అవకాశాల కోసం ప్రార్థించాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. నేను అలా ఉండేవాడిని, ప్రభువు నన్ను కరుణించాడు, నేను ఇప్పుడు ఇలా మారాను, ఇలా మారుతున్నాను అన్నటువంటి తన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, తన కన్వర్షన్ గురించి అవకాశం వచ్చినప్పుడల్లా వాడు ఉపయోగించుకుంటా ఉండాలి. ఆ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్, వాక్యం మన తిమోతి పత్రికలో ఉంటుంది, పెద్దల హస్త నిక్షేపణ వలన ప్రవచన మూలముగా నువ్వు పొందినటువంటి వరాన్ని అలక్ష్యం చేయొద్దు తిమోతి అంటాడు. అంటే బాప్తిస్మం అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చర్చ్ ఎల్డర్ బ్రదర్స్ ఆర్ పాస్టర్స్ లేకపోతే సేవకులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా దైవ భక్తి కలిగినటువంటి పెద్దలు చేతులు ఎత్తి వాళ్ళ మీద పెట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వాళ్ళకి ఒక వరం ఇచ్చి ఉంటాడు. ఒక పర్పస్ కోసమే వాళ్ళని ఈ భూమిలో జన్మింపజేస్తుంటాడు. కాబట్టి దేవుని సంఘంలో ఏ వరంతో వారు ఎక్సర్సైజ్ చేయాలో, ఏ పరిచర్య వారు చేయాలో అన్నది ఆ వరం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ వరం ఏంటో తెలుసుకోవాలి. అన్ఫార్చునేట్లీ చాలా మంది క్రైస్తవులకి తమ పనేంటో తెలియదు, తమ వరం ఏంటో తెలియదు, ఏ ఏరియాలో సేవ చేయాలో తెలియదు. అంటే ఏరియా అంటే లొకేషన్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్లో పని చేయాలో అన్న సంగతి కూడా తెలియదు. సో అది తెలుసుకోవాలి. అది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా దేవుని పనిలో మనం నిమగ్నం అవుతాం. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఆ వ్యక్తి జీవితంలో తన గురి ఏంటి, ఏ గురిగా వెళ్తున్నాడు? యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడటమే మన సాల్వేషన్ యొక్క గురి, మన రక్షణ యొక్క లక్ష్యం అని తను తెలుసుకొని రోజులు గడుస్తున్న కొద్దీ నేను ప్రభువు వలె మారుతున్నానా లేదని పరీక్షించుకుంటూ ప్రభువు వలె మారటానికి ఎదుగుతూ ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ ఎదుగుదల. థ్యాంక్ యూ. So now just to repeat, Anna, just a question which I need to repeat in English. What Anna is saying is just to put in few sentences. First thing, we need to know the purpose. Second thing, we need to use, second thing is the order marustunnanu, but yeah, we need to know our gifts and use them. We need to make sure that we have a mentor and primarily fellowship with God and His word. Okay, Anna chala probably Anna might have so many things, but
these are the 5 things that I was able to grasp, right? So make sure that we are focus is to grow into the image of Christ. That's the answer. And you should love and respect the word of God, and you should be able to spend time with Lord Jesus Christ. Recently ఒక మాట నేను చదివాను, లియోనార్డ్ రావెన్ హెల్ అనేటువంటి గాడ్లీ మ్యాన్ ఒక సేయింగ్ చెప్పాడు, దట్ ఇస్ రియల్లీ నన్ను ఆలోచింపచేసింది, భయం వేసింది. ఏం చెప్పాడు? నవే డేస్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, trying to become famous in a short period of time, నెంబర్ ఆఫ్ మినిస్ట్రీ ఓరియంటెడ్, చాలా హడావుడిగా ఉండటం, ఇదంతా చేస్తుంది. అతను ఏమన్నాడంటే, టెల్ మీ హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ విత్ యువర్ గాడ్ అలోన్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ స్పిరిచువల్ యు ఆర్ అని చెప్పాడు. ఆ ఒక్క లైన్ నన్ను చాలా ప్రభావితం చేసింది, నన్ను పరీక్షించుకోవడానికి సహాయపడింది. ఓకే, అందుకే నేను అంటే ఫెలోషిప్ విత్ గాడ్ అని నువ్వు ఏదైతే రిఫర్ చేసావో, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. యేసు పాదాల చెంత మరియ కూర్చొని ఎలా నేర్చుకుందో, అలాగా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయనతో సమయం గడిపి ఆయన దగ్గర నేర్చుకోవడం కూడా ఇట్స్ అ వెరీ క్రూషియల్ activity in a Christian life. Thank you. Yeah, that's true. And I could also see in my life being busy with many things, and somehow we lose that fellowship with God, running behind many things, and that's what yeah, that's true. Yeah, so going back to మనము కొన్ని క్వశ్చన్లు దట్ వి టేక్ రిలేటెడ్ టు ఈ 4 వారాలు ఏదైతే స్విచ్ కైందో దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాము. అండ్ మీ ప్రశ్నలు కూడా యూ కెన్ కీప్ సెండింగ్ అస్ ఇన్ ద చాట్ ఆర్ యూట్యూబ్ లో కూడా ఇన్ ద కామెంట్స్, సో వీ విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్. బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ వాంట్ టు టేక్. అండ్ రిలేటెడ్ టు ఈ రిచువల్స్ అండ్ స్పిరిచువల్స్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే అన్న, ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ they are into rituals and they think they are spiritual because they are born into a Christian family and such. So what can I do to let them know they are not spiritual, or how can I make sure that they understand the truth of the difference between the rituals and spiritual, and they need to be spiritual? Ela okay, it is so relevant to all of us amma, endukante mana families lo kuda a number of people, a bunch of people, or maximum number of people are not really born again, not yet saved. But they think they are Christians and they are saved. So ఒకటి, it is difficult ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు గ్రహించరు, మన మాట వినరు. స్పెషల్లీ మన మాట మన ఇంట్లో వాళ్ళు ఎక్కువ వినరు. యేసుప్రభు అంటాడు, ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాదు అన్నట్టు. కానీ ఒకటి చేయొచ్చు, మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవటం ద్వారా మనం మాట్లాడే మాటకు వెయిట్ పెరుగుతుంది. మా అబ్బాయి ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎంత మారాడు అని తల్లిదండ్రులు చూస్తే, లేకపోతే ఏ రిలేషన్ అయినా చూడగలిగితే, అప్పుడు మనం చెప్పేటువంటి మాటకు వెయిట్ ఉంటుంది, గౌరవిస్తారు. ఓకే, అయితే అది నెంబర్ 1 మనం చేయాలి. ఇలా చెప్పే క్రమంలో వాళ్ళని ప్రేమపూర్వకంగా, కనికరంతో దురుసుగా వాళ్ళకి చెప్తే ఇక వాళ్ళు మన మాట వింటం మానేస్తారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి అధికారం ఉంది కదా అని దురుసుగా వాళ్ళకి చెప్పకూడదు, ప్రేమపూర్వకంగా ఇది కదా నిజమైన మార్గం, నిజమైన పద్ధతి. కొన్ని సరే మీరు ఇట్లా ఉన్నారు, నిజంగా దేవుడు మీ పాపాలు క్షమించడానికి నిశ్చయిత ఉందా అని ఇలాంటి ఒక ప్రశ్న అడగవచ్చు. మీరు క్రైస్తవులు అంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, మీ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఎలా ఉంది అని ఒక ప్రశ్న అడగవచ్చు. సో మీరు ప్రభువుని తెలుసుకోవడానికి ముందు, తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో కలిగిన మార్పు ఏంటండి అని అడగవచ్చు. ఇలా కొన్ని ప్రశ్నలు సంధించడం ద్వారా ఒక డిస్కషన్ మోడ్లో మనం కొన్ని విషయాలు వాళ్ళకి వెలిగింపవచ్చు, మన సాక్ష్యం చెప్పవచ్చు, లేఖనాలు ఎత్తి చూపించవచ్చు. ఈ రకమైన ప్రయత్నం, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా ఇలాంటిది మనం చేయొచ్చు. ఇది మన అందరం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే నా కుటుంబంలో కూడా, మా బంధువర్గంలో 190 మంది అందరూ క్రైస్తవులే, కానీ 190 మంది నిజ క్రైస్తవులు కాదు. ప్రభువుతో వారు సంబంధం లేదు, వారికి మారు మనస్సు, పాపక్షమాపణ అనుభవం లేదు, వారు దేవుని పిల్లలైనటువంటి అనుభవం లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు. కాబట్టి ఇవన్నీ ప్రాముఖ్యము, వాక్యం ఇవి చెప్తుంది అని ప్రేమపూర్వకంగా ఒక్కొక్కటి సమయానికి అనుగుణంగా మనం మాట్లాడితే కొద్ది గొప్ప వింటారు.
కొన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్పేవారి ప్రసంగాలు వాళ్ళకి పంపించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేసి కొంత ఇన్పుట్ ఇవ్వటం కూడా ప్రయోజనం కలుగుతుంది. ఓకే. యాహ్! సో ది అదర్ క్వెషన్ ఇప్పుడు గాని ఈవెన్ ఇన్ కన్వర్జేషన్స్‌లో యూ మెన్షన్ థట్ అవర్ పర్పస్ ఇన్ లైఫ్ ఈస్ టు బికమ్ లైక్ క్రైస్ట్. మనము స్పిరిచువల్‌గా ఉండాలి అంటే యేసుక్రీస్తు వలె మారాలి అని అన్నారు కదా! సో వాట్ ఆర్ ద ప్రాక్టికల్ స్టెప్స్ టు బికమ్ లైక్ క్రైస్ట్? ఓకే. యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మారటము దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల అన్నది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు ఇవి చాలా క్లియర్‌గా కనపడుతుంది. ఆ తర్వాత మనం రక్షించబడింది సంపూర్ణం ఒకటకు. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమంటాడు 6వ అధ్యాయంలో, క్రీస్తు యొక్క ఈ మూలోపదేశాలన్నిటినీ మీరు విడిచిపెట్టి సంపూర్ణం ఒకటకు సాగిపోవుదము అంటాడు. సో లెట్ us press on to perfection. సో ఆ పర్ఫెక్షన్ ఏంటి, ఆ సంపూర్ణత ఏంటని ఎఫెసీయులకు రాస్తూ క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత అంటాడు. సో ఫస్ట్ ఆ విషయం మనం ఆకలింపు చేసుకుంటే, అది నమ్మగలిగితే యేసు స్వరూపంలోకి నేను మార్చబడటమే నా జీవిత లక్ష్యము, లేకపోతే నా రక్షణ యొక్క లక్ష్యము. అలా మారే క్రమంలోనే నేను దేవుడు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చగలుగుతాను అని నమ్మటం మొదటి ప్రాక్టికల్ స్టెప్. ఓకే. ఆ తర్వాత యేసు వలె మారాలి అంటే యేసు ఎలా ఉంటాడో తెలియాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ జీసస్, యూ షుడ్ నో జీసస్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఎలా తెలుస్తుంది? మొదటగా యేసు వలె మారటం అంటే, యేసు స్వారూప్యంలోనికి మారటం అంటే యేసు యొక్క మనసులోకి మారటం, యేసు ఆలోచనలు మారటం. అంటే యేసు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడగలగటం, ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించటం, ఎలా చూస్తాడో అలా చూడటం, ఎలా ప్రేమిస్తాడో అలా, ఎలా క్షమిస్తాడో అలా క్షమించటం, ఎలా ఓర్చుకుంటాడో అలా చేయటం, ఎలా బోధిస్తాడో అలా బోధించటం, ఎలా కాపురత్వం చేస్తాడో అలా చేయటం. సో మన లైఫ్లో ఎవ్రీ ఏరియాని ప్రభువు వైపు చూడగలిగితే అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో మొదటిది యేసు గురించి మనకి బాగా తెలియాలి. ఎలా తెలుస్తుంది బ్రదర్? వాక్యం ద్వారా తెలుస్తుంది. సువార్తలు, పత్రికలు విరివిగా చదవటం వల్ల యేసు ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, వేటి మీద ఎక్కువ మాట్లాడాడు, ఏవి హైలైట్ చేసి మాట్లాడాడు, ఎలా తన సమయాన్ని గడిపాడు, ఎలా ఉదయాన్నే లేకపోతే రాత్రి దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన సమయాన్ని కేటాయించాడు, ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంది, ఆయన పాపులు, సుంకర్లు, వ్యభిచారులతో ఎలా కలిసిపోగలిగాడు, వారితో కూర్చొని ఎలా భోజనం చేయగలిగాడు, వారిని ఆ పాపం నుంచి ఎలా విడిపించగలిగాడు, పరిసయ్యుల శాస్త్రులతో ఎలా ఖండితంగా మాట్లాడాడు, దేవాలయాన్ని పాడు చేస్తుంటే ఎలా కోపగించుకున్నాడు, పక్షవాయువు వచ్చిన వాడిని స్వస్థపరుస్తానంటే విశ్రాంతి దినం కాబట్టి నువ్వు ఇలా చేయొద్దు అన్నవారిని కోపంతో ఎలా కలిగి చూశాడు. ఇవన్నీ కూడా లేఖనాల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎలా బిహేవ్ చేశాడు, మనం అలా బిహేవ్ చేయటం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటాడు. సో యేసు యొక్క మనస్సు, యేసు ఎలా ఆలోచిస్తాడు, ఒక పాపి ఎదురైనప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, వేలెత్తి చూపించి రాళ్లతో కొడతాడా, లేదా క్షమించి జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడా, మనం ఎలా చేస్తున్నాం? సో రెగ్యులర్ గా యేసు గురించి ధ్యానం చేయటం, అధ్యయనం చేయటం. ఆ తర్వాత వాక్యము మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది కాబట్టి వాక్యంలో యేసు యొక్క మహిమను చూడటం. ఆ తర్వాత మూడవది యేసు వైపు చూడటం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పందెముల రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. మీరు అలసట పొందక ఆయన ఏ రీతిగా తన్ను వ్యతిరేకించిన వారిని సహించుకున్నాడో, ఓర్చుకున్నాడో ఆయన్ని చూడండి. కాబట్టి we can transform like Jesus Christ by constantly looking unto Jesus. We can transform into the image of Jesus Christ by studying and applying the character and behavior life of Jesus Christ in our lives. ఆ తర్వాత దేవుని వాక్యము 2 Corinthians chapter 3 verse 18 అక్కడ ఏముంటుందంటే, మనమైతే ముసుగు లేని ముఖముతో దేవుని యొక్క మహిమను, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ఆయన వలె రూపాంతరము
చెందుచున్నాము. సో దేవుని వాక్యము మన మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు, అంటే యేసు యొక్క జీవితం మన మీద అలా పడినప్పుడు, దేవుని యొక్క క్యారెక్టర్ మనకి అర్థమైనప్పుడు, మనం కూడా ఏం చేస్తామంటే అదే రిఫ్లెక్ట్ చేస్తాం. అలా మహిమ నుండి మహిమకు ఎదుగుతాం. ఇట్స్ అ లైఫ్ టైం ప్రాసెస్. ఇట్స్ అ లైఫ్ టైం ప్రాసెస్. మన జీవితాంతం యేసు వల్ల ఎదుగుతూ 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 ఉంటాం. ఓకే, ఆ రీతిగా ఒకటో యోహానులో అంటాడు 3వ అధ్యాయంలో, మనం ఏమవుతాం మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన వలే మనం మారిపోతాం. ఇలా మారిపోతూ మారిపోతూ ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన వలే రూపాంతరం చెందుతాం కంప్లీట్ గా. సో ఇవి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ మనం చూడవచ్చు. ఇంకొకటి, ఈ మార్పు చెందించేటువంటి పని ఎవరిది అంటే, మనల్ని రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్ లోకి తీసుకొచ్చేటువంటి బిజినెస్ ఎవరిదంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడిది. కాబట్టి ఆయన యొక్క పిలుపుకు, ఆయన యొక్క ఏమంటారు ప్రాంప్టింగ్స్ కి మనం ప్రతిస్పందించడం, రెస్పాండ్ అవ్వటం. రోడ్ మీద వెళ్తున్నావు, ఏదో ఎవరినో చూడాలనిపించింది, మోహపు చూపు, వెంటనే ఆత్మస్వరం నో, అలా చూడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డగా, యేసు శిష్యుడిగా నీకు అది తగదు. మోహపు చూపే వ్యభిచారం అన్న వాక్యం పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాం. ఇక్కడ 2 రకాలుగా బిహేవ్ చేయొచ్చు. ఒకటి, ఆ వాయిస్ ని అణగతొక్కేసి మన శరీరీచ్ఛను నెరవేర్చుకోవచ్చు, లేదా ఆ వాక్యానికి, ఆత్మశక్తికి ఆశ్రయించి ఈ శరీరాశను తొక్కివేసి ఆత్మీయంగా ఎదగొచ్చు, ఆ శోధనని ఓవర్కమ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ పరిశుద్ధాత్మ ప్రేరణకు కన్సిస్టెంట్ గా లోబడటం, అప్పగించుకోవటం ద్వారా కూడా యేసు స్వరూపంలోనికి మార్చబడతాం. అండ్ దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ గ్రోత్. అండ్ మనం ఎంత ఎదిగామని కొలుచుకునే కొలబద్ద కూడా అదే. పోయిన సంవత్సరం నేను ఎంతవరకు మార్పు చెందాను యేసు వలె, ఈ సంవత్సరం ఎంత మార్పు చెందుతున్నాను అని పరీక్షించుకోవటం ఆత్మీయ ఎదుగుదలకు ప్రధాన కారణం. థ్యాంక్ యూ. So what do you think is the most important thing or most important to come out of this rituals to a spiritual life? మన యొక్క క్రైస్తవ జీవితంలో యొక్క ఆచారాల నుంచి ఆత్మీయతలోకి రావటానికి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అని అనుకుంటారా? ఐ థింక్ ఇది ఈ ఆచారబద్ధమైనటువంటి మతపరమైన క్రైస్తవ్యంలో నుంచి నిజ క్రైస్తవంలోనికి మారేటువంటి విషయం అనేది, అది వ్యక్తిగతంగా జరగాలి, కుటుంబాలుగా జరగాలి, సంఘంగా కూడా జరగాలి. సో వీటన్నిటి ఇలా జరగాలి అంటే ఒక సంస్కరణ జరగాలి. రిఫార్మేషన్ మీరు వినుంటారు, ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ 16th సెంచరీలో క్రీస్తు శకం 1517 అక్టోబర్ 31న మనకు తెలుసు మార్టిన్ లూథర్ ఒక రిఫార్మేషన్ తీసుకొని వచ్చాడు. అప్పుడు వాక్యాన్ని వాళ్ళు దాచిపెట్టి, లేఖనాలను దాచిపెట్టి, మానవ పద్ధతులను, స్వార్థపూరితమైనటువంటి మనుషుల ఆజ్ఞలను ఆయన వెలుగులోకి తెచ్చి ఎక్స్పోజ్ చేసి, నిజమైన వాక్యం ఇదనేసి ఆయన ఒక విప్లవం మొదలు పెట్టడం మనకందరికీ తెలుసు. సుమారు 503 సంవత్సరాలు దాటిపోయింది. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఆ రోజు 500 ఏళ్ల కిందట చోటు చేసుకున్నటువంటి రిఫార్మేషన్ ఈ రోజు సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తుల్లో కూడా జరగాలి అని అన్నాడు. నేను దాంతో ఏకీభవిస్తున్నాను. సో వీ షుడ్ గో బ్యాక్ టు ద స్క్రిప్చర్స్, బ్యాక్ టు ద బైబిల్. సో ఎలాగైతే మార్టిన్ లూథర్ వాక్యాన్ని చదవటం ద్వారా రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అన్నటువంటి వాక్యం తనని ప్రభావితం చేసి, తన జీవితం మారటమే కాదు, ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసేట్లు మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ఇలాంటి మార్పు, ఒక రిఫార్మేషన్, ఒక సంస్కరణ జరగాలి. సంస్కరణ ఎలా జరుగుతుందంటే, మనం ఆచారాలు, పద్ధతులు, మనం చేసే పనులు వాక్యానికి సరిపోతున్నాయా లేదా, వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా, దేవుని మనసుకు విరుద్ధంగా ఉన్నాయా. నేను ఒక మాట వింటున్నప్పుడు, లేకపోతే ఒకరిని ఎలా పరిశీలించాలి, నమ్మాలా వద్దా అన్న విషయం వచ్చినప్పుడు ఒక దైవజనుడు 4 విషయాలు చెప్పాడు. ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభు బోధించాడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు జీవించాడా అలాగా? రెండవది, అపోస్తలులు ఏమన్నా బోధించారా తమ పత్రికల్లో, లేకపోతే అపోస్తలులు చేశారా? ఈ 4 విషయాల్లో మనం పరిశీలిస్తూ కనుక, ఈ 4 దేనికి అది టిక్ అవ్వకపోతే ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దట్. అది ఒక ఆచారం అయి కూర్చునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా
ఉండాలి. సో ఐ బిలీవ్ రిఫార్మేషన్ జరగాలి. ప్రతిదాన్ని లేఖనంతో పోల్చి చూడండి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వాక్యము మన జీవితంలో అంతిమ అధికారం చేసుకుందాము. ఇక అది చెప్తే ఇక దీనికి విరుద్ధంగా ఇంకెవరైనా ఎంత గొప్ప దైవజనుడు చెప్పనివ్వుగాక, వాక్యమే అంతిమ అధికారం. చాలా సార్లు ఏమంటారంటే ఏదైనా విషయం చెప్తే, మా పాస్టర్ గారు ఇలా చెప్పారండి, లేకపోతే పలానా దైవజనుడు ఇలా చెప్పాడండి. అలా దైవజనుడు చెప్పాడు, ఓకే. మీరు వాక్యం అలా ఉందో లేదో పరిశీలించారా? అయితే కొద్దిమంది నిజంగా దైవభక్తి కలిగి దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనులు కొన్ని మంచి అలవాట్లను ప్రపోజ్ చేస్తుండొచ్చు. అవి మంచి అలవాట్లుగా తీసుకొని మనం అవలంబించడంలో ఏమీ తప్పు లేదు. కాకపోతే అవే ఒక చట్టంగా, ధర్మశాస్త్రంగా, ఆజ్ఞలై ఎక్కి కూర్చోకుండా జాగ్రత్త పడాలి. సో ఇలాగా ఇది మచ్ నీడెడ్ అని నేను నమ్ముతున్నాను. నా హృదయంలో సేవ పిలుపుప్పుడు, సేవలో నా భారం కూడా, లార్డ్ ఐ షుడ్ బ్రింగ్ సమ్ రిఫర్మేషన్ ఇన్ ద పీపుల్స్ లైఫ్. అది ఐ క్యారీ దట్ బర్డెన్. అలాంటి భారంతో సేవకు ప్రభు తీసుకుని వచ్చాడు. ప్రజల్లో మార్పు తీసుకురావాలి. వారి దృష్టి వాక్యం వైపు మళ్లించాలి, యేసు వైపు మళ్లించాలి. ఈ మత కట్ల నుంచి, ఈ ఉచ్చుల నుంచి వారు విడుదల పొందాలి, నిజమైన ఆత్మీయతలో ఎదగాలి అన్నది నా భారం. దానికి ప్రధానమైనది దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యమే. సో నా we'll take a last question. Iroski, ఒక last question తీసుకొని probably we'll wind up. I think this is an important question. There is a phrase, right? So the phrase is minoring on major things and majoring on minor things. ప్రాముఖ్యమైన మీద చాలా తక్కువ మనము ఫోకస్ చేస్తూ ఉంటాము. అసలు ప్రాముఖ్యమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. And I'm sure that is very true in our Christian lives. So can you explain a little more on that? And actually it is difficult to say, ఎందుకంటే వాటిని అవగాహన చేసుకోవడం కొంచెం కష్టతరం. కాకపోతే ఇది జరుగుతుంది. ఇది యేసు ప్రభువే అన్నమాట. మెసేజ్ ట్రాన్స్లేషన్ లో ఐ థింక్ ఇలానే ఉంటుంది. డోంట్ బి మేజర్ ఆన్ మైనర్ థింగ్స్ అండ్ మైనర్ ఆన్ మేజర్ థింగ్స్ అంటూ ఏమంటాడంటే, మీరు దోమలు వెళ్లకుండా వడగట్టి ఏనుగుల్ని మింగేస్తారు. I think it is better to read that verse, Matthew chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. Matthew 23 verses 23 and 24. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ప్లీజ్ రిమెంబర్, ఈ మాట చెప్తుంది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు, జీసస్ హిమ్సెల్ఫ్, the one who gave the word and who is God. దేవుడు పలుకుతున్న మాటలు. సో లెట్ us రెస్పెక్ట్ దీస్ వర్డ్స్. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఏనుగును కాదు, ఒంటెను మృంగువారు మీరే. అంటే చిన్న చిన్న విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు, దోమల లాంటి విషయాల్లో, కానీ పెద్ద పెద్ద ఒంటె లాంటి విషయాల్లో పట్టించుకోరు. సో అది దాని ఉద్దేశం. అక్కడి నుంచి ఈ మాట ఫ్రేజ్ మీరు గూగుల్ చేసినా కూడా చాలా ఆర్టికల్స్ దీని గురించి వస్తాయి. ఉదాహరణకు నేను కొన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటం అనేది ఇట్స్ ఎ మైనర్ థింగ్. కానీ ఏకీభవించటం, సంఘంగా వచ్చారు, యూనిటీ, వన్నెస్ అంటే ఒక వ్యక్తి ఒక మనవి గురించి ప్రార్థన చేస్తుంటే దానికి నేను అగ్రి అయ్యి ఆమేన్ అని చెప్పటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ మేజర్. ఇప్పుడు అలాగా 10 మంది వచ్చి ఏకీభవిస్తే ఆ ప్రార్థనకి ఎంతో బలం ఉంటుంది. ఓకే, కానీ చాలాసార్లు మనం ఏమంటాం అంటే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి అంటారు, కానీ ప్రార్థన చేద్దాం, అందరూ ఏకీభవించండి, కళ్ళు మూసుకొని అని తక్కువ వింటా ఉంటాం. సో ప్రజలకు కూడా ఏమర్థమైంది, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా అదే చెప్తా ఉంటాం. వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఓకే. పెద్దగా అయిన తర్వాత కూడా లెట్ us యునైట్, లెట్ us ఫోకస్
మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పాను. సో ఇప్పుడు కేవలం కళ్ళు మూసుకొని మనసుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఒక వ్యక్తి చేస్తుంటే నేను ఇంకెక్కడో ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రార్థనకి బలం ఉండదు. అది సంఘంగా కలిసి చేసేటువంటి ప్రార్థన కాదు. అలాంటివి అనమాట. సో ప్రార్థన కళ్ళు తెరిచి చేయొచ్చు. యేసు ప్రభు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. చాలా మంది దైవజనులు కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేశారు. మనం ఫోకస్ చేయటానికి కళ్ళు మూసుకుంటాం. ఓకే, ఐ థింక్ మీకు తేడా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ప్రార్థన చేస్తూ ఏకీభవించి కళ్ళు మూసుకున్నారు అనుకోండి, దట్స్ పర్ఫెక్ట్. అది ఉద్దేశం. అలాగే ఇంకొకటి నేను గమనించాను, కొన్ని సంఘాల్లో ఇలా చెప్పగా నేను వేరే వారి దగ్గర విన్నాను ఏంటంటే, ఒక సంఘంలో ఒక సేవకుడు లేకపోతే పాస్టర్ గారు ఇలా అంటున్నారు ఏంటంటే, ప్రభు బల్ల చేసేటప్పుడు ఉదయాన్నే లెగిసి తలంటూ స్నానం చేయాలి, ఏమీ తినకూడదు, నోరు తెరవకుండా నోరు మూసుకొని ఆ పిండిని పసికి ఆ రొట్టెని చెయ్యాలి. అలా ఎందుకంటే అది ప్రభువు బల్ల అని ఈ మాటలు వింటుంటే చాలా స్పిరిచువల్ గా అనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రభు రొట్టెను ఎలా తయారు చేసాం అన్నదానికంటే దానిలో ఎలా పాలు పొందాం అన్నది ఇంపార్టెంట్. సో ఎలా తయారు చేసాం అన్నది మైనర్ అయితే, ఎలా పాలు పొందాం అన్నది మేజర్. ఎందుకంటే అయోగ్యంగా పాలు పొందితే నష్టాలు ఉన్నాయి. ప్రభువుని డిజానర్ చేసినట్టు చాలా మంది రోగులు నిద్రిస్తున్నారు, బలహీనలు అయిపోతున్నారని 1 కొరింథీ 11వ అధ్యాయం 28 నుంచి 31, 32 వచనాల్లో మనం చదువుతాం. సరే, ఇలాంటివి చెప్పేవారు. ఇలాంటివి నేను విన్నప్పుడు వెంటనే ఒక ప్రశ్న అడిగాను. సరే, రొట్టె చేసే ముందు ఇంత జాగ్రత్తలు చెప్తున్నారు కదా, మరి ఆ రసం సంగతి ఏంటి? షాప్ లో కొనుక్కొని వస్తారు కదా, దాన్ని ఎవరు ఎలా చేశారో మనకు ఎలా తెలుస్తుంది? దాని గురించి ఇలాంటి వ్యక్తులు సమాధానం చెప్పలేరు. నేను ఎందుకంటున్నా అంటే, శుభ్రంగా చేయటం మంచిది, కానీ దాన్ని ఒక పెద్దగా హైలైట్ చేసి హైప్ చేసి దాన్ని ఒక కమాండ్మెంట్ గా క్రియేట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో, దట్ ఈస్ సంథింగ్ టు బి అడ్రస్డ్ అండ్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ సచ్ పీపుల్ అండ్ సచ్ టీచింగ్. పిల్లరా, కొన్ని సంఘాల్లో బ్రెడ్ కూడా కొనుక్కొని వస్తారు, వైన్ తో పాటు పార్టిసిపేట్ చేస్తారు. అది మనం అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ప్రార్థన చేత అది పరిశుద్ధపరచబడుతుంది, దానికి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది, కానీ దాన్ని ఎవరు ఎలా చేశారు అన్నది కాదు. ఇలాంటివి ఉంటాయి. సో బైబిల్ ఎన్నిసార్లు చదివారు అన్న దాని మీద ఫోకస్ పెట్టి ఎంత లోబడ్డారు అన్నదాన్ని పట్టించుకోలేదు అనుకోండి. మిమ్మల్ని ఉదాహరణకు ఎవరైనా అడిగారా, బ్రదర్ మీరు బైబిల్ చదివారా లేదా, లేకపోతే బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేశారు? చాలా మంది అడిగారన్నా నన్ను అంటారు. మీరు బైబిల్కి లోబడటం నేర్చుకుంటున్నారా, చదివిన దానికి లోబడటం మొదలు పెట్టారా అని ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఐ థింక్ నేను చెప్పగలను, చాలా తక్కువ మంది అడుగుంటారు మిమ్మల్ని, చాలా తక్కువ సార్లు. సో బైబిల్ అంతా 10-20 సార్లు చదివి దానికి లోబడకపోతే దానివల్ల ప్రయోజనం లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. సో అది తేడా. బైబిల్ చదవటం ఇంపార్టెంట్, బైబిల్కి లోబడటం చాలా ఇంపార్టెంట్. చదివేదే లోబట్టానికి. ఈ రీతిగా పిల్లరా, మరి సంఘానికి వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏదన్నా చిన్నది ఇదంటే, ఒకవేళ బైబిల్ పడేశారు పొరపాటున, దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు తల్లిదండ్రులు. కానీ భార్య భర్తలుగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వాళ్ళకి డిస్టర్బ్ గా అనిపించవు. ఇది కొంత విడ్డూరంగా ఉంటుంది. పొరపాటున బైబిల్ పడేస్తే రియాక్ట్ అయ్యి పిల్లల్ని చావుగొట్టే తల్లిదండ్రులు భార్య భర్తల మధ్యలో వచ్చినటువంటి అసమాధానాన్ని కూర్చొని తీర్చుకోరు, దానికి రియాక్ట్ అవ్వరు, అది వాళ్ళకి పెయిన్ అనిపించదు. ఇలాంటి వాళ్ళు అనమాట. మందిరాల్లో కూడా ఏదైనా చిన్నది చిటుక్కుమంటే అదొక డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు. కానీ తోటి విశ్వాసంతో నేను సమాధానంగా లేనే, అరే మందిరానికి వచ్చేటప్పుడు నా భర్తతో నా భార్యతో నేను సమాధానంగా లేదే, ఇద్దరం గొడవాడుకొని వచ్చాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మధ్యలో ఇవి డిస్టర్బెన్స్ గా అనిపించకుండా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ టేక్స్ థింగ్స్, హూ రియాక్ట్స్ మేజర్ ఆన్ మైనర్ థింగ్స్ అండ్ మైనర్ ఆన్ మేజర్ థింగ్స్. సో మీరు ఈ 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించగలిగితే ఇలాంటివి ఎన్నో బయటకు వస్తాయి. సో లెట్ us be major on major things and minor on minor things. చిన్న చిన్న విషయాలను ఓపికతో సహించుకొని మెల్లిగా నేర్చుకుందాం. పెద్ద పెద్ద విషయాలను పెద్దవిగా చూద్దాం, వాటిని సీరియస్ గా తీసుకుందాం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.